నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మీ అందరి ఆశీస్సులు కావాలి. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేసి ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమసుందర్. ఆక్వాసీడ్ ఫీడ్ నాణ్యతపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. రొయ్యల చెరువుల భూ యజమాని పైబోయిన వెంకటరామయ్య. తాడేపగూడెం నియోజకవర్గంలో మెగా యూత్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు. అధ్యక్షుడిగా రౌతు సామరాజు. ద్వారకా తిరుమల వెళ్లే ప్రయాణికుల కోసం భీమడోలు రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలి. ప్రజల డిమాండ్. ఏఎంసీ మాజీ చైర్మన్ తోటగోపి కుమారుడు రాజా జన్మదినం సందర్భంగా పడమర విప్పరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన అన్న సమారాధన. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం సోమవారం స్థానిక 13వ వార్డు శివాలయం వీధిలో పట్టణ అధ్యక్షులు పట్న రాంపండు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి నాయకత్వంలో ప్రజలకు జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు కార్యక్రమాలు రెండు కళ్ళులా తీసుకెళ్లే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడాలన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరాలని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పట్న రాంపండు, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, మాజీ కౌన్సిలర్లు తాటికేల వీరన్న, శ్రీరాముల విజయలక్ష్మి, క్లస్టర్ ఇన్ఛార్జ్ దాట జగన్నాథరాజు, పాతూరి రాంప్రసాద్, లెక్కలపూడి వీర్రాజు, బండి బలుసులరావు, పోతాబత్తుల కిషోర్, ఆవుపాటి భాను, అడ్డా నరసింహారావు, కిలాడి సాయి, దళై తిరుమలరావు, వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి నాయకత్వంలో ప్రజలకి జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు కార్యక్రమాలు మరి రెండు కళ్ళలా తీసుకెళ్లే మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ ఏ ఇంటికి వెళ్ళినా సరే, ఎవరు చూసినా సరే అద్భుతంగా పరిపాలన ఉంది, అన్నీ మాకు వస్తున్నాయి, రోడ్లు అభివృద్ధి చేశారు, అలాగే అన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన ముందుండి ప్రజలకి దశ దిశ నిర్దేశం చేస్తూ, మరి మీ అందరికీ తెలుసు 3000 ఉన్న పెన్షన్ని 4000 చేయడం, మరి అలాగే దివ్యాంగుల పెన్షన్ని 3000 ఉంటే 6000 చేయడం, కిడ్నీ బాధితులకి 5000 ఉంటే 10,000 చేయడం, మరి ఎవరైతే బెడెట్లు ఉన్నారో వాళ్ళకి 5,000 ఉంటే 15,000 చేయడం. ఈ భారతదేశ చరిత్రలోనే మరి ఎవరో కూడా చేయలేని సాహసోపేతమైన చర్యగా మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ముఖ్యంగా తల్లికి వందనం పేరు చెప్పి, గతంలో అమ్మఒడి పేరు చెప్పి ఒక కుటుంబానికి ఒకటే ఇస్తే, ఈవేళ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం పేరుతో మరి ఈ 15,000 రూపాయలు వేయడం జరుగుతూ ఉంది. అలాగే రైతాంగం ఎన్నో ఇబ్బందులు పట్టి గతంలో ఆ ఇబ్బందులు వారి పరిపాలనలో ఎలా ఉన్నదంటే, రైతు మిల్లు దగ్గరికి మరి ఏ మిల్లు దగ్గరికి తీసుకెళ్లాలో వాళ్ళకే అర్థం అవుతుంది. తాడేపల్లిగూడెం నుంచినేమో ఆకివీడి తీసుకెళ్ళమని, ఆకివీడి వాళ్ళనేమో పాలకొల తీసుకెళ్ళమని. అలా కాకుండా ఈవేళ మరి రైతుకి నచ్చిన మిల్లుకి తీసుకెళ్లే హక్కు రైతాంగానికి ఇవ్వడం జరిగింది. గతంలో 3 నెలలకు ఒకసారి డబ్బులు ఇస్తే
3 నెలలకు కానీ డబ్బులు పడే కాదు. అది కూడా మరి ఇది మార్చురు ఎంత వచ్చేసింది అంత వచ్చేసింది అని చెప్పి ఆ డబ్బులు కట్ చేసి పంపిణీ పరిస్థితులు. ఈవేళ 24 గంటలు తిరక్కోకుండా మీ డబ్బులు రవాణా ఛార్జీలు, హమాలీ ఛార్జీలు కలిపి మరి మీకు అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అమలు ఏ విధంగా అమలు అవుతున్నాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరచాలని ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ ఇంటి తల్లికి వందనం వచ్చిందా లేదా అని అడగడం జరుగుతుంది. ఫ్రీ గ్యాస్ వస్తుందా రావడం జరుగుతుంది. శ్రీశక్తికి ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. ఎన్ని కార్యక్రమాలు అడుగుతూ జరిగింది. కానీ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక అర్జీ చెప్తున్నారు. ఎందుకంటే ఒంటరి మహిళ పెన్షన్ రావటం లేదని, అలాగే తమకున్న సమస్యలు విడివిడిగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ బాబ్జీ గారి ఆధ్వర్యంలో మన పార్టీ ఆఫీసుకు తెలియపరిచి రాబోయే రోజుల్లో వాళ్ళందరి సమస్యలు పరిష్కరించడానికి అధికారులను సంప్రదించి ప్రతి సమస్య కూడా పరిష్కరించడం జరుగుతుంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగే ఈ ఎలక్షన్ మన అందరం కూడా కంపల్సరీగా ప్రతి వార్డులో తిరిగి మన అభ్యర్థులందరూ కూడా గెలిపించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో కాకుండా ఇప్పుడు ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళడం, మనం చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరికి చెప్పాలి. వాళ్ళైతే ఏదైతే విమర్శిస్తున్నారో దాన్ని మనం తీసుకొచ్చి పార్టీ ఆఫీస్ తెలియపరచాలని కోరుకుంటూ, మన కూటమి వచ్చిన తర్వాత మరి 2 సంవత్సరాల్లో ఏమేం చేసాం ఏంటనేది ప్రజలందరికీ తెలుసు. అలాగే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంగా తిరగమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మన బాబ్జీ గారితో మేమందరం కూడా వస్తడం జరుగుతుంది. ప్రతి చోట కూడా ఏదైనా సమస్యలు ఉంటే కనుక ఆ సమస్యలు తీర్చాలి, ఆ సమస్యలు ఏదైనా ఉంటే కనుక దృష్టి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి మీరు కూడా స్థానిక ఎలక్షన్లు వచ్చినప్పుడు మీరందరూ కూడా సహకరించి రేపు పొద్దున్న కూటమి ప్రభుత్వానికి సహకారంగా ఉండాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బాబ్జీ గారికి నమస్కారాలు తెలియజేయడం సెలవు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ప్రభుత్వాన్ని అటు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇటు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పెద్ద ఎత్తున చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తాయి. బాబ్జీ గారు ప్రతి ఇంటిని కూడా తట్టి అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా, సంక్షేమ కార్యక్రమాలు ఏమన్నా అనే విధంగా ఆయన డోర్ టు డోర్ అడుగుతూ జరుగుతుంది. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుందని, అలాగే ఏదైనా రాని వాళ్ళు అంటే మాకు ఈ సమస్యలు రావట్లేదని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉద్యోగ కార్మిక వర్గాల శ్రమజీవుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి సోమసుందర్ స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలకు తమ ప్రతిఘటన ఉధృతం అవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో వివిధ రంగాల కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం తాడేపల్లిగూడెంలో భారీ ర్యాలీ జరిగింది. అనంతరం వివిధ రంగాల కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని ఆర్డీఓ సూర్యారావుకు అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి డి సోమసుందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఇంతవరకు అందుకు తగిన ఆలోచన చేయడం లేదని అన్నారు. కార్యక్రమంలో ఓసూరి వీర్రాజు, కళింగ లక్ష్మణరావు, పాడాల శ్రీనివాస్, తాడికొండ శ్రీనివాసరావు, మున్సిపల్ కార్మికులు, ప్రాంతీయ గ్రామ పంచాయతీ వర్కర్స్, ఏరియా భవన నిర్మాణ కార్మిక సంఘం, సిడబ్ల్యూసి, ఎస్డబ్ల్యూసి, గోడౌన్స్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ హమాలీ జట్టు కార్మిక సంఘాలు, అనుబంధ మినీ ట్రక్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్, ఏరియా ఆసుపత్రి సిబ్బంది, గోదావరి గ్రామీణ భవన నిర్మాణ కార్మిక సంఘం, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు, విజయదుర్గ భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వోద్యోగులకి పర్మనెంట్ కార్మికులకి సంబంధించి పిఆర్సి, ఎందుకంటే కనీస వేతనం అనేది పెంచి ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్లలో ధరలు పెరిగినాయి, ఒత్తిళ్లు పెరిగినాయి. తర్వాత చాలామంది ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం అయిపోయి కుటుంబాలన్నీ ఇబ్బందులు పడుతున్నాయి. అందువల్ల ఇమ్మీడియట్గా పిఆర్సి ప్రకటించి పర్మనెంట్ కార్మికులకి వేతనాలు పెంచాలి, ఉద్యోగులకి వేతనాలు పెంచాలి అనేది ఒకటి ఉంది. పాత డిఏలు బకాయిలు ఉన్నాయి, 6 నెలలకు ఒకసారి అవన్నీ ఇవ్వాలి. కానీ ప్రభుత్వం 6 బకాయిలు, 7 బకాయిలు, 8 బకాయిలు పెండింగ్లో పెట్టి ఒకసారి గట్టిగా గొడవ చేస్తూ 2 బకాయిలు వదులుతున్నారు, తర్వాత మళ్ళీ పెండింగ్లో పెడుతున్నారు. సో ఇది ఒక సమస్య ఈరోజు మనం టేకప్ చేసిన వాటిలో. రెండోది, మనకి అన్ని చోట్ల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం నడుస్తుంది, ఆప్కాస్ అనేది ఒకటి నడుస్తుంది. ఇప్పుడు మున్సిపాలిటీలో ఆప్కాస్ ఉంది, కానీ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఆప్కాస్ వర్కర్లు ఉన్నారు, కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు.
ఏరియా హాస్పిటల్లో కాంట్రాక్ట్ వర్కర్లే ఉన్నారు. హార్టికల్చర్ యూనివర్సిటీలో ఒక విధానం, మున్సిపాలిటీలో ఒక విధానం, లేకపోతే ఏరియా హాస్పిటల్లో ఒక విధానం, ఆర్టీసీలో ఒక విధానం కాకుండా రాష్ట్ర వ్యాపితంగా ఇటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల వ్యవస్థను రద్దు చేసి వారందరినీ మీరు పర్మనెంట్ కార్మికులుగా తీసుకోండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పిఆర్సీ వెంటనే అమలు చేయాలని, డిఏ బకాయిలు వెంటనే ఇవ్వాలని, అలాగే అనేక రంగాల్లో జీవిస్తున్న ప్రతి కార్మికులకి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, అసంఘటిత కార్మికులందరికీ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని, మరి అలాగే ఏదో కాంట్రాక్టర్కి ఈ కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నారు, ఆ కాంట్రాక్టరు ఎంతకు పెడుతున్నాడో తెలియదు కానీ ఆడికి ఇష్టం వచ్చినంత ప్రతి చోట జీతాలు ఇస్తున్నారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు ఒక చోట 12,000 ఇస్తాడు, ఒకసారి ఒక చోట 10,000 ఇస్తాడు. మరి ఈ రకంగా మరి హార్టికల్చర్ యూనివర్సిటీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్కి ఏమో ఇంతకుముందు 16,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు వచ్చిన కాంట్రాక్టర్ 10,800 వేస్తున్నారు. 16,000 రూపాయల జీతాన్ని తగ్గించారా? అసలు ఆ టెండర్లు అలా పెట్టారా? ఏంటి ఈ పరిస్థితులన్నీ? ఉన్న కార్మికులకు జీతాలు పెంచడం మానేసి ఇవాళ ధరవరలు అధికంగా ఉన్న ఈ సమయాల్లో మరి ఈ కాంట్రాక్ట్ కార్మికులు 15,000కి 20,000కి బతకమంటాం మంచి పద్ధతి కాదు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మన కేంద్ర ప్రభుత్వం 4 కోళ్లను తీసుకొచ్చి కార్మిక సమస్యలు ఇంకా పెంచింది. ఈ కార్యక్రమ సమస్యలు మనం అందరం కూడా మోడీ గారు బాధ్యత అందరూ పోడుతుంటే మోడీ గారు ప్రభుత్వం మట్టికి కార్మికులు అనగదొక్కే కార్యక్రమం చేపట్టింది. ఎందుకంటే కార్మికులకి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఈ సమస్యలన్నీ తీర్చే ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వాన్ని అందరూ ఊహిస్తుంటే ప్రభుత్వం మట్టికి మనకి కార్మికులకు అన్యాయం చేస్తుంది. ఈసారైనా సరే మన భారత ప్రభుత్వం, మన బీజేపీ ప్రభుత్వం మోడీ గారు అర్థం చేసుకుని కార్మికులందరినీ కూడా ఈ 4 కోళ్లను కూడా సవరించి కార్యక్రమ సమస్యలని సంఘాలను ఏర్పాటు దిశగా వెళ్ళాలని, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కూడా మన భవన నిర్మాణ కార్మిక సమస్యల మీద కొన్ని సమస్యలు తీర్చినా సరే మెయిన్ సమస్య తీర్చలేదు. ఈ 2.5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం కంపల్సరీగా ఈ 5 లక్షల ప్రమాద బీమా ఇంకా పెంచి ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం కార్మికులందరూ కూడా. నాసిరకం ఆక్వా సీడ్స్ ఫీడ్స్పై ప్రభుత్వం నియంత్రణ చేపట్టాలని, ఆక్వా రైతులను ఆదుకోవాలని ప్రముఖ ల్యాండ్లార్డ్ ఆక్వా రైతు పైబైన వెంకటరామయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఆక్వా రంగాన్ని నమ్ముకుని వేలాది మంది రైతులు జీవనం సాగిస్తున్నారని, నాణ్యత లేని అవంతి సీడ్స్ ఫీడ్స్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆక్వా సాగులో రొయ్యల సీడ్ నాణ్యత అత్యంత కీలకంగా మారిందని వెంకటరామయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకునేందుకు సబ్సిడీ విద్యుత్ అందించడం అభినందనీయమన్నారు. ఆక్వా సీడ్ విక్రయించే కంపెనీలు, డీలర్లు, ఫీడ్ కంపెనీలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రైతులు అప్పుల పాలై నష్టపోయే పరిస్థితి రాకుండా ప్రభుత్వం తక్షణమే అవంతి ఫీడ్ కంపెనీపై చర్యలు తీసుకుని ఆక్వా రంగాన్ని కాపాడాలని పైబైన వెంకటరామయ్య విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఒంటరిగా ఉన్న 10 ఎకరాల చెరువు ఇది. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన చెరువు. మాకు సబ్సిడీ కరెంట్ కూడా వస్తుంది. మాకు బయట నుంచి వాటర్ మేము మా చెరువులు ఎప్పుడు పెట్టాం. మాకు బోర్ ఉంది. బోర్ వాటర్ 3 సెలరీటి ఉంటుంది. దానికి తగ్గట్టుగా రొయ్య తెచ్చుకుని మాకు ఇప్పటి వరకు ఎటువంటి వైరస్ అనేది మాకు తెలియదు. సుమారు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము వ్యవసాయం చేయడం జరుగుతుంది. కాకపోతే అవంతి ఫీడ్స్ లిమిటెడ్ ఇక్కడ నుంచి 9 లక్షల రూపాయలు తీసుకొని దీనికి అయిన కాస్ట్ ఇదిగో 3,15,000. అలా మా పేరు ఉన్న కంపెనీని మేము నాణ్యమైన సీడ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఎంత మేత వేసినా అది పెరగట్లేదు. దీనికి కావాల్సిన వసతులన్నీ మేము ఎక్కువ చేస్తాం. దీనికి కావాల్సిన మినరల్స్ కొడుతున్నాం. వైట్ కట్ వచ్చేసింది. ఎలా ఉన్నారో గిడ్స మారిపోతుంది. ఇంక గుల్ల కూడా కొట్టలేదు. ఇలాగా సరుకు దిగిపోతుంది. ఇది ఉన్న కొద్ది దిగిపోతుందండి. మీకు సరుకు ఇటన్ కూడా దొరకదు. ఇలా అవడానికి గల కారణం అంటే ఈహెచ్పి అనే వైరస్ వచ్చింది. దీనికి చెరువులో ఉండదండి, అది సీడ్లోంచి వస్తుంది. ఈహెచ్పి అనే వైరస్. ఆ వైరస్ నిర్ధారణ మేము చేయించాం. కాబట్టి మీరు చెరువుని మీరు కాపాడటం కష్టం. ఇది సిపిఎఫ్ ల్యాబ్, ఇది భీమవరం. ఇప్పుడు ఇతర వైరస్ ఏమన్నా వస్తే వెంటనే ఆ రొయ్య పట్టేయడం, మళ్ళీ దానికి కావలసిన ట్రీట్మెంట్ ఇవ్వడం. వారం రోజులు 10 రోజులు మరి దాంట్లో రొయ్య వేసుకోవచ్చు. ఈహెచ్పి అనే జబ్బు వస్తే సుమారు 7 నెలలు 8 నెలలు దీంట్లో మనం రొయ్య వేయడానికి కుదరదు. రైతు ఏమైపోతాడండి? ఈ చెరువునంతా ఎండబెట్టాలి, తోడాలి, నెరలు తీయాలి. దీనికి కావాల్సిన మెడిసిన్ అని కొట్టడానికి ఎక్కడి నుంచో తీసుకురావాలి. సుమారు ఈ 10 ఎకరాలకు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. వాళ్ళని మేము అప్రోచ్ అయ్యాం, వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. మాది స్టాండర్డ్ కంపెనీ. అవంతి ఫీడ్స్ కూడా ఉన్నాయండి. సీడ్ ఎలా ఉంటే ఆ ఫీడ్ కూడా చెక్ చేయించాలి వస్తుంది.
ఖచ్చితంగా అవంతి సీడ్ అమ్మినోడిని రొయ్యి హాసిని నేను సీజ్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని తక్కువ ఆకు రైతులు కూడా ఆ దగ్గరికి వెళ్ళి ఎవడో సీడ్ కొనొద్దని చెప్పేసి మీకు మనం చేస్తున్నాను. ఈ అవంతి వాడిని హ్యాసరీ నేను సీజ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ అఖిల భారత చిరంజీవి యువత కొన్నిదెల సుస్మిత ఆధ్వర్యంలో ఉభయ రాష్ట్రాల్లో మెగా యూత్ ఫోర్స్ నూతన కమిటీలు ఏర్పాటు చేశారు. తాడేపూడి నియోజకవర్గం చిరంజీవి యువత కన్వీనర్ రౌతు సోమరాజు అధ్యక్షతన రాష్ట్ర చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి గట్టు గోపికృష్ణ నూతన కమిటీని ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా మెగా యూత్ ఫోర్స్ కో కన్వీనర్లుగా సంగాబోతుల సోమ సత్యనారాయణ, తాడేపూడి నియోజకవర్గం కన్వీనర్గా మాదిరెడ్డి రమేష్, జాయింట్ కన్వీనర్గా రౌతు సతీష్ కుమార్, ఏపూరి సాయి కుమార్, దారపరెడ్డి దుర్గారావు, షేక్ నబీ, జున్నూరి శ్రీకాంత్, గోకా రామనాయుడు, పుల్లా సురేష్, గొట్టపు దుర్గారావు, కూచిపూడి వెంకటరత్నాజీ, మారే స్వరూప్, చంద్రశేఖర్, దంగేటి మోహన్ కుమార్, చదలవాడ శ్రీకాంత్, చిటికిన వెంకటేశ్వరరావు, కోపల్లి జయరాజు, అంబటి రామచంద్రరావు, నారిపల్లి శ్రీను, బావిరెడ్డి సతీష్ కుమార్లు ఎంపికయ్యారు. చిరంజీవి గారు 88 నుంచి కూడా ఆయన నట ప్రస్థానం స్టార్ట్ అయ్యి యూత్ సభ్యుల్ని, అప్పుడున్న యూత్ సభ్యులని అందరినీ కూడా రాష్ట్ర చిరంజీవి యూత్ తరఫున, అలాగే దాన్ని రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ వివిధ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత దాన్ని అఖిల భారత చిరంజీవి యువతగా రూపొందడం చేయడం జరిగింది. ఇప్పుడు దాకా కూడా మేము అందరం ఆ రాష్ట్ర చిరంజీవి యువతకి అఖిల భారత చిరంజీవి యువతకి నాయకత్వం వస్తూ వివిధ సేవా కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. ఈ జనరేషన్కి ఇప్పుడు ఈ యొక్క మెగా యూత్ ఫోర్స్కి గౌరవ అధ్యక్షులైనటువంటి శ్రీ కొనిదెల సుస్మిత గారి ఆదేశాల మేరకు, అలాగే అఖిల భారత చిరంజీవి ఆదేశాల మేరకు ఈ యొక్క తాడేపల్లి నియోజకవర్గం కమిటీని గత వారం రోజులుగా స్టేట్ కమిటీలు అలాగే జిల్లా కమిటీలు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క తాడేపల్లి నియోజకవర్గ కమిటీకి ఎన్నుకున్న సభ్యులందరూ కూడా ఇప్పుడు మీ అందరికీ పత్రికాముఖంగా తాడేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇక ముందు ఈ సేవా కార్యక్రమాలను వాళ్ళ బుధస్కంధాల మీద వేసుకుని నడిపిస్తానికి ముందుకొచ్చిన యువ కిరణాలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నియోజకవర్గం మెగా యూత్ ఫోర్స్ ఇక్కడ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఆయన చూస్తేనే ఆయన అభిమానులు అయిపోతారు. ఎందుకంటే మాకు వయసు తెలియన సుమారు 6 సంవత్సరాల వయసు నుంచే చిరంజీవి గారిని అభిమానించడం, చిరంజీవి గారు అంటే ఎవరో తెలియదు, అయినా కానీ ఆయన అభిమానించడం, ఆయన చూస్తూ పెరిగిన లాంటి వారు మేము. సుమారు ఇప్పుడు 40 సంవత్సరాలు వస్తున్న మేము ముసలాళ్ళు అయిపోతున్నాం, కానీ ఆయన వయసు తగ్గిపోతుంది. అలాంటి మెగా అభిమానులు అని చెప్పుకోవడానికి మనకి చాలా గర్వకారణం. ఎందుకంటే ప్రపంచంలోనే మెగా అభిమానులకి ఒక పేరుంది. ఎందుకంటే అభిమాన సంఘాలు అల్లరి పనులు చేయకుండా ఒక సేవా కార్యక్రమం వైపు తీసుకెళ్లిన ఘనత మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కుతుంది. ఈరోజు రాష్ట్ర చిరంజీవత అలాగే అఖిల భారత చిరంజీవతగా మరి 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఈ చిరంజీవత కొనసాగుతుంది. అలాగే చిరంజీవత ఉండగా ఇప్పుడు కొత్తగా మెగా యూత్ ఫోర్స్గా మళ్ళీ మాకు కొంచెం 50 సంవత్సరాలు 45 సంవత్సరాలు వస్తున్నాయి కాబట్టి ఇందులో యూత్ కావాలని సుస్మిత గారు ఆవిడ పంపించిన నివేదిక ప్రకారంగా తాడేపల్లి నియోజకవర్గంలో మరి యూత్ ఫోర్స్ మెగా యూత్ ఫోర్స్గా తాడేపల్లి చిరంజీవిత ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. అలాగే మేము చేసే కార్యక్రమాల్లో రాష్ట్ర చిరంజీవిత నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసాం. అలాగే యూత్ నుంచి కూడా చేయాలని వీళ్ళందరినీ కూడా కోరుకుంటూ మెగా యూత్ ఫోర్స్ కమిటీలు తాడేపల్లి అనౌన్స్ చేశారు. దీనికి మాకు ఇక్కడ కమిటీని ఎంపిక చేసిన సీనియర్ మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కమిటీలో అందరినీ యాక్టివ్ పర్సన్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది. ఎప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తూ సేవా కార్యక్రమాలు కానీ సినిమా థియేటర్ల దగ్గర బ్యానర్లు కానీ సెలబ్రేషన్ చేసే వాళ్ళని మాత్రమే ఈ కమిటీలని అవకాశం కల్పించడం జరిగింది. సుస్మిత గారు ఆదేశాలతో ఈ కమిటీలని మెగా అఖిల భారత చిరంజీవి యువత సభ్యులు మా తాడేపల్లి సీనియర్ నాయకులు అందరూ కలిపి ఈ కమిటీని వేశారు. ఈ కమిటీలో మాకు అవకాశం కల్పించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని భీమడోలు రైల్వే స్టేషన్లో మరిన్ని ఎక్స్ప్రెస్ రైళ్లకు నిలుపుదల కల్పించాలని ప్రయాణికులు స్థానికులు కోరుతున్నారు.
ద్వారకా తిరుమల క్షేత్రానికి భీమడోలు రైల్వే స్టేషన్ కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం తిరుమల సింహాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లు మాత్రమే భీమడోలులో నిలుస్తున్నాయి. కనీసం కాకినాడ తిరుపతి జన్మభూమి రత్నాచల్ వంటి ముఖ్యమైన ఎక్స్ప్రెస్ రైళ్లకు భీమడోలులో నిలుపుదల కల్పించాలని కోరుతున్నారు. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి భీమడోలు రైల్వే స్టేషన్లో మరిన్ని ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాప్ కల్పించాలని స్థానికులు భక్తులు కోరుతున్నారు. భీమడోలు రైల్వే స్టేషన్ లో ఎక్స్ప్రెస్ లో ఆపితే బాగుంటుందని చెప్పి ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు. చుట్టుపక్కల 30 గ్రామాలకి ఇదే మెయిన్ రైల్వే స్టేషన్. ముఖ్యంగా ద్వారకాపురం వెళ్ళే ప్రయాణికులు ఇక్కడే దిగి ప్రయాణికాల్సి వస్తుంది. అందుకే ఎక్స్ప్రెస్ ఆపాలని మరి నేను అడుగుతున్నాను. ఎక్స్ప్రెస్ లేకపోయిన వల్ల ఎప్పుడు వచ్చే ప్యాసింజర్ ట్రైన్లు వస్తున్నారు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం 2-3 ఎక్స్ప్రెస్ లైనా ఆగితే కనుక బాగుంటుంది. భక్తులు ఇబ్బంది పడతారు. ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది. ఎక్స్ప్రెస్ ఆగాలని కోరుకుంటున్నాం. దిగే ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది. బళ్ళు మారి రావాల్సి వస్తుంది. కనుక మేము ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు ఎక్స్ప్రెస్ ఆగాలని కోరుకుంటున్నాము. తిరుపతి కాకినాడ రత్నాచల్ జన్మభూమి 3 ఎక్స్ప్రెస్ ఆగాలని. తిరుపతి ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది. మా బళ్ళు మారి రావాల్సి వస్తుంది. కనుక భీమడోలులో రైల్వే స్టేషన్ ఎక్స్ప్రెస్ ఆగాలని కోరుకుంటున్నాం. భీమడోలులో చుట్టుపక్కల గ్రామాలు 30 గ్రామాలు ఉన్నాయి. బస్సులకు వెళ్తే ఇబ్బంది పడుతున్నారు. వెంట రైల్వే స్టేషన్ రావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్రెస్ ఆగాలని కోరుకుంటున్నాము. 30 గ్రామాలకు కూడా ఇదే మెయిన్ స్టేషన్. ద్వారకా తిరుమలకు కూడా ఇదే మెయిన్ స్టేషన్. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అన్నవరంలో ఎలాగవుతున్నాయో ఎక్స్ప్రెస్ బళ్ళు అలాగే భక్తులకు ఇబ్బంది ఉండదు. ఇక్కడ కూడా కొన్ని ఆగాలని. అన్ని కాకపోయినా కొన్ని బళ్ళు ఎక్స్ప్రెస్ ఆగినా చిన్న వెంకన్న బాబుకి ఇబ్బంది ఉండదు. వెంకన్న బాబు దిగే ప్రయాణికులకు ఇబ్బంది ఉండదు. అధికారులు నాయకులు కొద్దిగా స్పందించాలని కోరుకుంటున్నాము. పెండపాడు మండలం పడమరవిప్ర గ్రామంలో శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణమాస షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం పసల చంటి ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు జనార్దనాచార్యుల బ్రహ్మోత్సవంలో ఉదయం ఉత్సవమూర్తులకు పల్లకీలో అధిష్టింపు చేసి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఉంజల్ సేవ పంచామృత స్థాపనతో పాటు వివిధ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. కస్బా పెంటపాడుకు చెందిన తాడేపూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు తోటగోపి కుమారుడు తోట రాజా ఆగస్టు 28వ తేదీ పుట్టినరోజు సందర్భంగా ఆయన సహకారంతో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తోట రాజా, గణేష్ నగ్గని, ముత్యాల పండు, రావూరి రమణ, ఏనుగు ముసేలాయ, గోకాశ్రీను, దయ్యం నాగేంద్ర, వానపల్లి భాస్కర్, నడపన అచ్యుత్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు పసల కనక సుందరరావు, పసల అచ్యుతం, పసల సత్తికొండలు, పసల చంటి, పసల గంగన్న, పసల నాగు, నయనాల సూర్యచంద్రరావు, మంచాల మోహన్, పడమరవిపురం గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి మంగళవారం ప్రజలు అన్నదానం పడతారు. ఈరోజు మన కే పెంటపాడు వాస్తవ్యులు తోట గోపి గారు వారు మరో అబ్బాయి రాజా గారు వేళ భోజనాలు పెడుతున్నారు అందరికీ. అందువల్ల భోజనం చేసి అందరూ వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ మంగళవారం ప్రజలే పెడతారు భోజనాలు. సుమారు 500-600 మంది వస్తున్నారు. షష్ఠికి మాత్రం సుమారు 20,000 మంది భోజనం చేస్తారు. ఒక 40,000 మంది దర్శనం చేసుకుంటూ వస్తారు. ముఖ్యంగా ఇక్కడ స్వయంభూ ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఆ పని అవ్వకపోతూనే ఉండదు. ఇక్కడ సంతానం కావాల్సిన వారు ముఖ్యంగా వేడుకుంటే తప్పనిసరిగా వారికి సంతానం కలుగుద్ది. అందువల్ల ముఖ్యంగా ఈ స్వామిని దర్శించుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. తోటగోపి గారు వారి అబ్బాయి రాజా గారి ఆధ్వర్యంలో వారి ఆర్థిక సాయంతో ఈరోజు వచ్చిన భక్తులందరూ కూడా అన్నప్రసాదం అందించబడుతుంది. కావున వారికి వారి కుటుంబానికి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, గోపి గారు ఆయన ఉంటే ఒక మరి వ్యక్తి ఉంటే చాలామందికి వెనకాలలో సుఖపడతాం. అలాగే ఆ వ్యక్తికి చక్కగా ఆరోగ్యం అంతా స్వామివారి దయ వల్ల అంతా కుదురుబడి అష్టాశ్వర్యం కలగాలని కోరుకుంటూ, అదే మా రాజా గారిది ఈ నెల ఆగస్టు 28వ తారీఖున ఆయన పుట్టినరోజు. ఆయన సందర్భంగా ఆ రోజు భోజనాలు పెట్టుకుందాం అనుకున్నాం. కానీ మా సత్యమాల జగన్ గారు మాకు ఈ వారం పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు పెళ్లి చుట్టాలు వస్తున్నారని చెప్పి ముందుగా ఆ పుట్టినరోజు వేడుకలు ఈ రోజు నుంచే మొదలైనట్టు. అలాగే గోపి గారు ఇప్పుడు
తనని మించిన తండ్రిని మించిన తనయుడి కింద ప్రతి ఒక్కరాడు కూడా కలుపుకొని పోతూ మంచితనంతో మారుపేరుగా ఉంటున్న ఈయన కూడా గోపి గారిని మించి ఆయన కూడా మొత్తం పదవులని అలంకరించాలని ఈ స్వామి సన్నిధిలో కోరుకుంటున్నాం. ఈరోజు షష్ఠి మంగళవారం సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున 108 లీటర్లతో కూడా ఆవు పాలతో అభిషేకం, సుగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమం, అర్చన కార్యక్రమాలు జరిగినాయి. తదంత విశేషమైన దర్శనము, అలంకరణ, 9:30 గంటలకి మొత్తముత్తులకి అభిషేక కార్యక్రమం. ఇక్కడ విశేషం అంటే సంతానం లేని వారు, వివాహం గురించి, రావుకేతులు, అలాగే కోర్టు వ్యవహారాలు, అనేక రాజకీయాలు, అలాగే ఏ విషయమైనా సరే మా స్వామిని ప్రార్థన చేస్తే 11 వారాల లోపల తప్పనిసరిగా 100% కూడా అవ్వాల్సిందే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. వైస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆటోనమస్ తాడేపల్లిగూడెం నల్లజర్ల హైవేకి చేర్చి సువిశాలమైన ప్రాంగణంలో అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, లాబొరేటరీస్ తో పాటు సీనియర్ ప్రొఫెసర్లచే విద్యాబోధన, నాక్ అక్రిడేషన్ మరియు యూజీసీ వారిచే ఆటోనమస్ హోదా పొందిన వైస్ ఇంజనీరింగ్ కాలేజ్. మా ప్రత్యేకతలు: క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ద్వారా ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలలో అత్యధిక ప్లేస్మెంట్, అంతర్జాతీయ జర్నల్స్ తో కూడిన డిజిటల్ లైబ్రరీ, మైక్రోసాఫ్ట్ అండ్ ఇన్ఫోసిస్ అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, టీసీఎస్ ఇంటర్న్షిప్ మరియు ఇండస్ట్రియల్ ట్రైనింగ్. ఆటోనమస్ హోదా వల్ల ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగానికి అవసరమైన ప్రత్యేక ప్రోగ్రామ్స్ ద్వారా అత్యధిక ఉద్యోగ అవకాశాలు. విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్స్ తో పాటు జిల్లా అంతటా బస్సు సదుపాయం కలదు. అర్హులైన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం లభించును. ఆఫర్ చేస్తున్న కోర్సులు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ మరియు ఎంబీఏ, ఈఏపీ సెట్, ఈసెట్, ఐసెట్. కౌన్సిలింగ్ కోడ్ వైస్ WISE. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. ప్రిన్సిపల్ డాక్టర్ డిఎస్ సాంబశివరావు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు: ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపూడెం డివిజన్ పరిధిలోని తాడేపూడెం, పెంటపాడు, గణపురం మండలాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లకు నెలకు 12,500 రూపాయల నిర్ణీత వేతనంపై తాత్కాలిక నియామకాలు చేస్తున్నట్లు తాడేపూడెం డివిజనల్ ఉప విద్యాశాఖ అధికారి KVS రామాంజనేయులు తెలిపారు. ఖాళీగా ఉన్న సబ్జెక్టులకు సంబంధించి డిగ్రీ, BEd అర్హత ఉన్నవారు ఈ నెల 21వ తేదీలోపు సంబంధిత మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన అన్నారు. ఆల్ మేనేజ్మెంట్స్ అంటే గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, మున్సిపల్ హై స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ సబ్జెక్టుల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని నియమించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందండి. అందులో భాగంగానే మన గుడి మండలంలో 5 స్కూల్ అసిస్టెంట్లు, పెంటపాడులో 6 స్కూల్ అసిస్టెంట్లు,
గణపురంలో 4 స్కూల్ అసిస్టెంట్లు, మొత్తం 15 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వేరియస్ సబ్జెక్టులో ఖాళీ ఉన్నాయి. ఈ ఖాళీ ఉన్నటువంటి పోస్టులు నింపడానికి నోటిఫికేషన్ ప్రకారం 21వ తారీఖు లాస్ట్ డేట్ అండి. 21నే అప్లికేషన్లు దానికి సంబంధించినటువంటి మండలాల్లో ఎంఈఓ ఆఫీసులో అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. వారికి అందజేసినట్లయితే సెలక్షన్స్ జరిగి పూర్తిగా మెరిట్ బేసిస్ మీద జరుగుతుంది. బీఈడి క్వాలిఫికేషన్ దానికి సంబంధించిన సబ్జెక్టులో, అలాగే డిగ్రీ, బీఈడి, టెట్ ఉంటే టెట్ కూడా మంచిదే. ఈ పోస్టుల యొక్క ఫిలప్ చేయటంలో కేవలం మెరిట్నే తీసుకోవడం జరుగుతుంది. స్థానికతకి ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి. నియోజకవర్గ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వారాయి పాపన్న 376వ జయంతి అలంపురంలో సర్వారాయి పాపన్న విగ్రహం వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవపట్ల విజయ్ ముఖ్య అతిథిగా హాజరై సర్వారాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షులు అత్తిలి బాబీ, జిల్లా ఉపాధ్యక్షులు మారిశెట్టి నరసింహమూర్తి, నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షులు కోట రాంబాబు, వాకా నాని, శనగన మహేంద్ర, అలంపురం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కట్టా సాయి కిరణ్, కట్టా మురళి, కట్టా చందు, అంగర గణేష్, కట్టా విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఆ రోజుల్లో మరి బలహీన వర్గాల మీద అగ్రవర్ణాల దాడిని మరి ఖండించాలని ఒక ఆలోచనతో మొఘలయ్యలు మరి అప్పుల్లో పరిపాలించేవారు. మరి ఏదైతే ఎర్రకోటను ఆక్రమించాలి, మన జెండా ఎగరేయాలని ఒక ఆలోచనతోటి మరి ఆ రోజున సుమారు 10 మందితోటి మరి ఏదైతే సర్దార్ పాపన్న గౌడ్ గారు ఒక సైన్యాన్ని తయారు చేయాలని ఒక మంచి ఆలోచనతోటి మరి ఆయన మన బలహీన వర్గాలందరినీ కూడా ఎదురు తిరిగితేనే మనం ఏదైనా ఉన్నత స్థానానికి రాగలము, మనకు రావాల్సిన వాటాన్ని రప్పించుకోవాలని ఒక ఆలోచనతో మరి అన్ని వర్గాలని కలిపి ఒక సైన్యం తయారు చేసి 10 మంది నుంచి స్టార్ట్ అయ్యి 10,000 మంది దాకా కూడా మరి సైన్యం తయారు చేసి ఏదైతే మొఘలయ్యల మీద యుద్ధం చేసి ఆ ఎర్రకోటని ఆక్రమించి ఏదైతే బహుజన చక్రవర్తి అని చెప్పి అక్కడ జెండా ఎగరేసిన ఘనత సర్దార్ పాపన్న గౌడ్ గారిది. అటువంటి వ్యక్తి బలహీన వర్గాల్లో పుట్టడం మన అదృష్టం. అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని మనం అందరం కూడా ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఆ రోజుల్లో ఆయన చేసిన పట్టుదలని మరి మన అందరం కూడా ఒక ఐకమత్యంతో ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. మొఘలు పరిపాలన చంద్రవదనగా చేసి కోటలను వాళ్ళందరినీ కూడా యుద్ధంలో జయించి కోటలను మనం ఆక్రమించి బహుజన వీరుడిగా పేరుమైనటువంటి మన సర్దార్ సర్వపాపన్న గౌడ్ గారి చరిత్ర మనం చాలా మంది తెలుసుకోవాలి. ఈరోజు మన రాష్ట్రంలో మన పోతవరం గ్రామం అటువంటి సాదాసుగుంట్లో కూడా విగ్రహ ఓపెనింగ్, అలాగే హైదరాబాద్ లో కూడా ట్యాంక్ బండ్పై విగ్రహ ఓపెనింగ్ జరుగుతుంది. ఇటువంటి నాయకుల్ని చరిత్రలో మర్చిపోకుండా మనకి మన పిల్లలు కూడా మనం తెలియజేపరిచి ఈ యొక్క ఆయన చేసినట్టు పనులందరూ కూడా గుర్తుండేలా చేయాలని మనస్ఫూర్తి. బహుజనులు రాజ్యాధికారం దిశగా పయనించడానికి బాట వేసినటువంటి మహానుభావుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి పురస్కరించుకుని మరి స్థానిక అలంపురం గ్రామంలో మరి రాష్ట్రంలోనే ఇక్కడ విగ్రహం మొట్టమొదటి విగ్రహం. ఇక్కడ నాంది పలికిన తర్వాత రాష్ట్రం నలుమూలల ఎన్నో వందల విగ్రహాలు వెలిసినాయి. అలాగే ఈ రోజున తెలంగాణలో కూడా మరి ట్యాంక్ బండ్ దగ్గర వారికి మరి మంచి విగ్రహం కూడా ఆ గవర్నమెంట్ తరఫున పెట్టడం జరుగుతోంది. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామం ఇందిరా కాలనీ తూర్పు మాలపల్లి నివాసులకు దీర్ఘకాలంగా తాగునీటి సమస్య ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రాంతాలలో కుళాయిల ద్వారా వస్తున్న నీరు తాగడానికి, వంటకు ఉపయోగించలేని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళింగ లక్ష్మణరావు, స్థానిక మహిళలు కలుషిత నీటి సరఫరా గురించి వాపోయారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఇండియన్ మిషన్ మండల కన్వీనర్ తోంపాల రాజు, ఇందిరా కాలనీ తూర్పు మాలపల్లికి చెందిన మహిళలు పాల్గొన్నారు. కస్బాపేంట గ్రామం ఇందిరా కాలనీ తూర్పు మాలపల్లి అదే జంగాలో నివసిస్తున్న ప్రాంతం ఇది. ఇక్కడ అనేక సమస్యలు తిష్ట వేస్తున్నాయి. ఇక్కడ సమస్యలు ఏందంటూ లేదు, కానీ ప్రధానంగా ఇక్కడ చూస్తే త్రాగునీటి సమస్య. ఇది డైరెక్ట్గా మనం ఇక్కడ పైపుల్లో వదిలే కన్నా కాలంలో తాగడం బెటర్. ఎందుకంటే ఈ పైపు నీళ్ళు చూస్తే ఆకుపచ్చగా ఉన్నాయి, చాలా ఘోరమైంది. ఈ పిల్లలు కానీ ఎవరైనా తాగితే డయేరియా, కామెర్లు అలాగే చాలా ప్రమాదకరమైనది.
అధికారులు మరి ఏం చేస్తున్నారో తెలియదు. ఇక్కడికి మాత్రం మంచినీళ్ళు అనేది తాగడం అనేది లేరు, వీళ్ళందరూ కొనుక్కొని తాగుతున్నారు. కనీసం బట్టలు ఉతకడానికి పనిచేయదు, స్నానం చేయడానికి పనిచేయదు, అన్నం వండుకోవడానికి పనిచేయదు. సామాన్య రాజ్యాంగంలోనే మనకు ఉంది, మనిషి జీవించే హక్కు ఎలా ఉందో త్రాగే మంచినీళ్ళు కూడా ఇచ్చే హక్కు పంచాయతీలకు ఉన్నాయి. కానీ మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత అధికారులు కానీ ఇక్కడ పరిపాలన చేసే వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే దశల వారీగా ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పెంటపడి ఇందిరానగర్ కాలనీ ఈ త్రాగునీరు అన్నది ఏంటంటే పచ్చగా వస్తున్నాయి, చాలా మురుగులుగా వస్తున్నాయి. తాగడానికి కాదు కదా, కనీసం స్నానాలు కూడా పనికి రావట్లేదు. ఎందుకంటే చిన్నపిల్లలకి ఎలర్జీ వస్తుంది. స్నానాలు కూడా పనికి రానంటే నీళ్లు మాకు తాగడానికి ఇస్తున్నారండి. ఈ నీళ్లు చాలా సార్లు చాలా చోట్లకి వెళ్ళారండి, పంచాయతీ ఆఫీసుల కాడికి, చాలా ఈ అధికారులను కూడా అడిగారు. అయినప్పటికి కూడా ఇస్తామంటున్నారు. ఎన్ని ఎలక్షన్లు వచ్చినా ఓట్ల ముందు మట్టుకు ఇస్తామంటున్నారండి. ఇచ్చిన ప్రతిజ్ఞలు ఏమీ నెరవేర్చట్లేదు. ఇప్పుడు కూడా అలానే వస్తున్నాయి. మాకు మంచినీరు కావాలని మేము సభాముఖంగా తెలియజేస్తాం. మాకైతే నీళ్లు అయితే అసలు సరిగ్గా రావట్లేదండి. మేము ఎన్నో సార్లు సెక్రటరీ గారు వచ్చినా, మాకు పైపులు వదిలే అయినా గంగాధర గారు వచ్చినా సరే మేము అడుగుతున్నామండి. అడిగినా అదిగోండి తెల్లగా వస్తున్నాయి అంటున్నారు, కానీ మాకు అంతా మురికి నీళ్ళేనండి. పొద్దుట సాయంత్రం నత్త పెంకులు, గుళ్ళ పెంకులు అన్ని మొత్తం అన్ని అందులో మిచ్చేస్తున్నాండి. చంటి పిల్లలు వండుకోవడానికి కనీసం ఎసరెట్టుకోవడానికి కూడా మాకు పని చేయట్లేదండి. మేము అడుగుతున్న ఎవరో పట్టించుకోవట్లేదండి. మేము ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నామండి. ఎప్పటి నుంచో అడిగినప్పుడు కానించి ఇన్ని సంవత్సరాల నుంచి మాకైతే మట్టికి ఇలాగే వస్తున్నాయండి. ఎవరో మాకైతే కనుక నీళ్ల గురించి ఎవరు క్లియర్ చేయట్లేదండి. రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కర్రి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి విజయానందరెడ్డి అధ్యక్షతన జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రి సురేష్ రెడ్డి పర్యవేక్షణలో పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం గ్రామానికి చెందిన తాడి నాగ ఉమామహేశ్వరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అత్తిలి మండలంలో ఫస్ట్ క్లాస్ రావడంతో దుబాయ్ నుండి ఆమెకు ల్యాప్టాప్ పంపించారు. కార్యక్రమంలో కోవరి లక్ష్మి, కోవరి రామిరెడ్డి, తాడి నాగిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, తాడి ఉదయ భాస్కర, త్రిమూర్తిరెడ్డి, తాడి రామదుర్గ అక్షయరెడ్డి, మల్లిడి రామలింగేశ్వర రెడ్డి, సత్తి వీర వెంకట రామ్మోహన్ రెడ్డి, కర్రి రవికుమార్ రెడ్డి, బేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కర్రి హిమబిందు, కర్రి లక్ష్మీకుమారి, మల్లిడి రమాదేవి, మేడపాటి శ్రీనివాసరెడ్డి, వెలగల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాగిరెడ్డి గారి కుమారుడు దుబాయ్లో ఉంటాడు. మన రామేశ్వరం వాస్తవులు ఈ నాగా ఉమామేశ్వరి టెన్త్ ఇంటర్లో కూడా మంచి మార్క్స్ వచ్చినాయి. ఈ అమ్మాయికి ఆ టైంలో మన తాడి సూర్యచంద్రారెడ్డి వాళ్ళ మిత్ర బృందం 35,000 ఇచ్చి బస్ పాస్ అన్నీ రెడీ చేశారు. మళ్ళీ ఒక ల్యాప్టాప్ ఒకటి నిన్న పంపించారు ఆయన. కాబట్టి ఈ నాగ మహేశ్వరి బాగా చదువుకునే తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, మా ఆర్సిడిఎస్కి కూడా మంచి పేరు తేవాలని మేము కోరుకుంటున్నాం. రామేశ్వరానికి కూడా మంచి ఈ అమ్మాయి మంచి వృద్ధిలోకి వచ్చి రామేశ్వర గ్రామానికి ఈ పెద్దలందరికీ, ఇప్పుడు ఈ అమ్మాయి ఈ పెద్దలందరికీ చాలా గౌరవం, ఈ అమ్మాయి అంటే బాగా చదువుద్దని. అదే ఉద్యోగం కూడా తెచ్చుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని రామేశ్వరానికి మంచి పేరు తెచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా గౌరవం నిలపాలని మేము మనసారా కోరుకుంటున్నాం. మన తాడి ఉమామహేశ్వరి ఫస్ట్ రావటం, నత్తారామేశ్వరం అమ్మాయి ఫస్ట్ రావటం, అలాగే ర్యాంక్ సాధించడం చాలా గొప్ప విజయం సాధించింది. ఆ అమ్మాయికి గతంలో బస్ సర్వీస్కి కూడా ఆర్సిడిఎస్ బృందం అలాగే ఈ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్థిక సహాయం అందించి 35,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తాడి సూర్యచంద్రారెడ్డి గారు ఈ అమ్మాయికి బస్సు కోసం చాలా ప్రయత్నం చేసి 24 గంటల్లో 35,000 సమకూర్చి వెంటనే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజున దుబాయ్లో ఉంటున్న తాడి సూర్యచంద్రారెడ్డి గారు ఈ అమ్మాయికి ల్యాప్టాప్ కూడా పంపించారు. చాలా ఘన విజయం. ఆయన ఎప్పుడూ కూడా ఈ అమ్మాయి ఆయనకు రుణపడి ఉండాలి. అలాగే తల్లిదండ్రులు కూడా ఇంత శ్రద్ధగా చదివించినందుకు తల్లిదండ్రులను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఫస్ట్ ఆర్సిడిఎస్ రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ మన విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. రెండవ మెట్టు వైద్యకానికి ఇవ్వడం జరిగింది. అత్తిలి మండలం ఆర్విలి గ్రామంలోని ZPHS+లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా మండలం ఫస్ట్ వచ్చాను. ఆర్సిడిఎస్ తరపున తాడి సూర్యచంద్రారెడ్డి గారు నన్ను ప్రోత్సహిస్తూ ఆర్థిక సహాయం చేశారు. ఇప్పుడు ల్యాప్టాప్ కూడా అందించారు. అంకుల్కి రుణపడి ఉంటాను. అలాగే బాగా చదువుతాను. అంకుల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. తాడేపురం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు పురస్కరించుకుని నందమూరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన మండల పార్టీ అధ్యక్షులు అడపా ప్రసాద్, టీడీపీ నాయకులు శనగన రాంబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డోల వెంకట సూర్యనారాయణ, అరసాల సుబ్బు, అడపా శ్రీనివాస్, అడపా నాగేశ్వరరావు, నందం గాంధీ,
తాటికుంట్ల దుర్గారావు, యూరోళ్ళ నాని, తాటికుంట్ల విజయ్, అరసాల ప్రసాద్, ఆరుగొల్లు శ్రీను, ఆరుగొల్లు బాలయ్య, ఆరుగొల్లు అర్జున, కండవల్లి రమణ, రెడ్డి నాగరాజు, కొమ్మ నాగరాజు, మార్లపూడి శ్రీను, తమ్మపాల ఆమలాచార్య, అడప దానయ్య, అడప రాంబాబు, గొర్సపూడి దానయ్య, వద్ది వెంకటనారాయణ, అల్లాడి త్రిమూర్తులు, దార్లంక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన నియోజకవర్గ ఆపద్ బాంధవులు జనసేన బాహుబలి మన ప్రీతమ నేత శ్రీ బొత్స శ్రీనివాస్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున నందమూరు గ్రామంలో ఉన్నటువంటి అతి పురాతనమైన అతి శక్తివంతమైన దేవాలయం శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో విశేష పూజలు నిర్వహించడం జరిగింది. మరి ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి రాజకీయంగా మరింత ఉన్నత స్థితిని పొందాలని మనసారా ఆ భగవంతుణ్ణి మరి నందమూరు గ్రామం శనగరం రాంబాబు గారి ఆధ్వర్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఆ భగవంతుణ్ణి మరి ప్రార్థించడం జరిగింది. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొత్స శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి నందమూరు వెంకటేశ్వర గుడిలో అడపయ్య గారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం జరగడం జరిగింది. ఆయన ఆరోగ్యాలు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. మానవతా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రపంచ శాంతిని కోరుతూ మంగళవారం నారాయణపురంలో మానవతా ఉంగుటూరు మండల శాఖ తరపున శాంతి ర్యాలీ చేశారు. ర్యాలీని మానవతా రాష్ట్ర విస్తరణ కమిటీ చైర్మన్ సాగిరాజు జానకిరామరాజు ప్రారంభించారు. మానవతా అధ్యక్షులు దొంతల విజయకుమార్ ఆధ్వర్యం వహించారు. నినాదాలు చేస్తూ నారాయణపురం వీధుల్లో ఉషోదయ హైస్కూల్ విద్యార్థులు ర్యాలీ చేశారు. నారాయణపురం సెంటర్లో మానవహారం నిర్వహించి శాంతి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ పుప్పాల గోపి, మండల చైర్మన్ గున్నం బుల్లబ్బాయి, మండల కన్వీనర్ అడప శ్రీనివాస్, కార్యదర్శి రాజానే సతీష్, కోశాధికారి గంజి రవి, ఉపాధ్యక్షులు తమ్మిన శ్రీనివాసరావు, మానవతా సభ్యులు కుండ్రెడ్డి సర్వేశ్వరరావు, బొమ్మిడి అప్పారావు, పుస్లూరి ప్రకాష్, మందా జయలక్ష్మి, సూర్యనారాయణరాజు, నేదురి గంగాధర్రావు, అనిల్, ఉషోదయ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జట్లపాలెం ఎల్కేజీ గోశాలలో వరపంచమి పూజా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. అమ్మవారి సామూహిక అష్టోత్తర పూజ, గోపూజ, ఎల్కేజీ ఫౌండర్ ఆల్పాటి లక్ష్మీకృష్ణ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 12 మంది సుహాసిని అర్చనలో పాల్గొనగా ఎల్కేజీ లక్ష్మీకృష్ణ జన్మదిన వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. అనంతరం మహిళలకు శ్రీవారి అభిషేకం, మహాబెల్లవాచన తదితర ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమాల్లో పెంటపాడు, నర్సాపురం, ఏలూరు, వారాహి గోభక్తుల విశేషంగా పాల్గొని పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రావణమాస పంచమి, నాగపంచమి, గరుడ పంచమి, విశేష పంచమిగా వారాహి అమ్మవారికి 12 నామశక్తులుగా ఇవాళ ఎల్కేజీ గోశాలలో ఎల్కేజీ ఫౌండర్ ఆలపాటి లక్ష్మీకృష్ణ గారి పుట్టినరోజు వేడుకలు సందర్భంగా 12 మంది అమ్మవార్లుగా 12 మంది సువాసినులకి సువాసిని అర్చన, మరి అందరికీ ఆ పసుపు కుంకాల సమర్పణ, లోకమంతా భూమండలం అంతా సుభిక్షంగా శాంతిగా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా శ్రావణమాస లక్ష్మిని అందరూ ఆహ్వానించాలని ఈ పంచమి మహోత్సవం చేయడం జరిగింది. 8 సంవత్సరాల క్రితం సామ్య షణ్ముఖ శర్మ గారి వల్ల ఆయన ప్రింట్ చేయించే ప్రతి నెల ఋషిపీఠం పుస్తకంలో చూసి నేను పూర్తి ధ్యానంలో ఉన్నదాన్ని వారాహి పూజ చేయాలనే సంకల్పం ఆ అమ్మవారే ఇచ్చింది. అప్పటి నుంచి మొదలెట్టింది. ఇప్పుడు 8వ సంవత్సరం. ఈ ఏడాది గోశాలలో ఆవిడ పీఠం కిందే ఆవిడ నెలకొంది. ప్రతి పంచమి చేస్తున్నాం. ఈసారి శ్రావణమాస మొదటి పంచమి అన్నమాట. ముందు నాకు అమ్మ అనుగ్రహం ఎప్పుడూ ఉంది. ఆవిడని ఆరాధించిన కాడి నుంచి చాలా ప్రత్యక్ష అనుభవాలు చాలా ఉన్నాయి. మీరందరూ కూడా ఈ గోశాలకి ఈ వారాహి పీఠానికి ఇచ్చేసి అందరూ కూడా ఆ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ తాడేపూడంలో బార్ అసోసియేషన్ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పొట్ట వేణుగోపాల్ చౌదరి, జనరల్ సెక్రటరీ అడవల్లి మణికంఠ తేజ, జాయింట్ సెక్రటరీ బాబా, పెదగాడి భోపాల్, బార్ అసోసియేషన్ సభ్యులు మామిడి ధనప్రసాద్, శివరాం, శేఖర్ బాబు, సతీష్, రామకృష్ణ, ప్రవీణ్ ప్రకాష్, నరేష్, రాజేష్ కుమార్, చిన్నికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో న్యాయవాదుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అలాగే వాళ్ళ హత్యలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే తెనాలి అడ్వకేట్ అయిన ఆదరు సేన్ గారి మీద, సద్దెనపల్లి అడ్వకేట్ అయిన నార్త శ్రీనివాస్ గారి మీద, అలాగే హైకోర్టు అడ్వకేటు శివరామకృష్ణ గారి మీద కూడా భౌతికమైన దాడులు జరిగినాయి. ఈ దాడుల్ని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావడం జరిగింది. 2026 సంవత్సరంలో జూన్లో అమల్లోకి వచ్చింది. అది వచ్చిన తర్వాత దాడులు అనేవి తగ్గినాయి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలని చెప్పేసి ఈ న్యాయవాదుల మీద దాడులు నివారించే దానికోసం ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. కాబట్టి వెంటనే ఈ చట్టాన్ని తీసుకొచ్చేసి న్యాయవాదులకు రక్షణ కల్పించవలసిందిగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తాం. పార్జనియం వయారిభామ కలుపు మొక్కల వల్ల కలిగే అనర్థాలపై రైతులకు, విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి విజ్ఞాన కేంద్రం, డాక్టర్ వైఎస్ఆర్ విజ్ఞాన విశ్వవిద్యాలయం, వెంకటరామనగూడెం ఆధ్వర్యంలో పార్జనియం అవగాహన వారోత్సవాలను ఆగస్టు 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విస్తరణ సంచాలకులు డాక్టర్ సిహెచ్ రూత్, డాక్టర్ బాలహుస్సేని, డాక్టర్ చంద్రకాంత్, డాక్టర్ సిహెచ్ కిరణ్, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ ఈ రేఖా శాస్త్రవేత్త, డాక్టర్ ఏ దేవీప్రసాద్ రెడ్డి, డాక్టర్ కె అర్చన పాల్గొన్నారు. రూరల్ మండలం మారంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. సాయంత్రం కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తోట సూర్యనారాయణ, తోట మణికంఠ, దూలం వర్మ, నాని, కనపర్తి గణేష్, మిద్దె కనకారావు, సారిక శ్రీనివాస్, సరిపల్లి వర్మ, రామిశెట్టి సత్తులు, కంతేటి శ్రీనివాస్, నిడదవోలు కాశీ, సారిక వెంకట్రావు, తోట మునేశ్వరరావు, జనసేన యూత్ సభ్యులు పాల్గొన్నారు. మన గ్రామానికి ఎంతో మంది నాయకులు వచ్చారు. అంతమంది ఉన్నా సరే మన గ్రామానికి ఇప్పటి వరకు కూడా ఈ చిన్న గ్రామానికి 1000 మంది ఓటర్లు ఉన్న గ్రామాన్ని వాళ్ళంతా కూడా చిన్న చూపు చేశారు. కానీ ఒక ఎమ్మెల్యే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాత్రమే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈవేళ సుమారు 2 కోట్ల రూపాయల ప్రాజెక్టు మన గ్రామానికి, ఎందుకంటే ఈ రోడ్డు కోసం ఎవరు 1 రూపాయి కూడా ఇవ్వడానికి అందరూ వెనకాడిన టైంలో మొట్టమొదటిగా 10 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు ప్రకటించి మన గ్రామ ప్రజల్ని కలెక్టరేట్ దగ్గర తీసుకెళ్లి కలెక్టర్ గారి దగ్గర కూర్చోబెట్టి మన గ్రామం సమస్యని అందరికీ వివరించి రోడ్డు వేయడం, మొదటి లేరు పూర్తవడం అంతా కూడా చాలా స్పీడ్గా జరిగింది. శ్రీ బొలిశెట్టి శ్రీను గారు ఆయన మొదటిసారిగా వచ్చినప్పుడు మిగతా గ్రామ ప్రజలంతా కూడా ఈ రోడ్డు గురించి అడగటం, ఆయన సొంత 10 లక్షల రూపాయలు మొట్టమొదటిగా ప్రకటించి, ఇంతవరకు మనకి ఎమ్మెల్యేలు చాలా మంది చేశారు, చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు అని, కానీ ఎవరో కూడా ఒక గ్రామానికి 10 లక్షల రూపాయలు రోడ్డు గురించి ప్రకటించి ఆయన దాతృత్వం చాటుకున్నారు. ఏ పార్టీ అయినా సరే మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఓటు వేసి మన కృతజ్ఞత, మనం పిల్లలు మనం చేసిన దానికి వాళ్ళు కూడా చేశారా అనిపించుకోవలసిన బాధ్యత మనం ఉంది. ప్రాంతీయ రైస్, ఆయిల్, డాల్ అండ్ ఫ్లోర్ మిల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, ఏఐటీసీ సీనియర్ నేత సిద్ధన జగన్నాథం 85వ వయసు సోమవారం రాత్రి వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ఆయనకు 4 కుమారులు, 2 కుమార్తెలు, మనవలు, మనవరాళ్ళు ఉన్నారు. జగన్నాథం మృతి సమాచారం తెలిసి ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్, ఓవి వీర్రాజు, తాడికొండ శ్రీనివాసరావు విమలానగర్లోని జగన్నాథం ఇంటికి వెళ్లి ఆయన భౌతికాయంపై పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్థానిక 1వ వార్డు గణేష్ నగర్లో వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం స్వామివారి ఆలయంలో ఆయన పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కళ్యాణం రామచంద్రరావు, 1వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జి చేపల రమేష్, గట్టిం నానిలు మాట్లాడుతూ బొలిశెట్టి శ్రీనివాస్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రావి చెట్టు, వేప చెట్టు కింద జంట నాగులకు పసుపు, కుంకుమతో అభిషేకం చేస్తే వారి కోరిన కోరికలు తీరుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు తేజవర్మ, ఆలయ కమిటీ సభ్యులు రావడ ప్రసాద్ రెడ్డి, కళ్యాణ మారుతి, పిన్నింటి దుర్గారావు, కవల నాగరాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విప్, జనసేన రాష్ట్ర నాయకులు మా అన్నయ్య శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా ఈరోజు 1వ వార్డులో వేచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ చైర్మన్ అయినటువంటి మా అన్నయ్య శ్రీ కళ్యాణ్ రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ స్వామివారి దగ్గర ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది. 66వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి ఇలాగే ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అలాగే ఆయన ద్వారాగా ఎంతోమంది సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ వారోత్సవాల్లో ఎంతోమంది
సేవా సమితుల ద్వారా కానీ సీనన్న సైన్యం ద్వారా కానీ ప్రతి ఒక్కరూ కూడా చాలా చక్కగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తూ చేసినటువంటి ప్రతి ఒక్క బొలిశెట్టి శ్రీను గారి అభిమానులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం నందు ప్రతి మంగళవారం విశిష్టమైనటువంటి చక్కటి అభిషేకాలు వేకువజామున జరుగుతున్నవి. అలాగే ఈరోజు వేకువజామునే పండ్ల రసాలతోటి అభిషేకం చేయడం జరిగింది. మన స్థానిక గౌరవ ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ఈరోజు వివిధ రకాల పళ్ళ రసాలతోటి చక్కటి దివ్యమైన అభిషేకం చేయించుకోవడం జరిగింది. ఆయన ఇంకా 10 కాలాల పాటు చక్కగా మంచి పదవి వచ్చి ఇంకా మంచి పదవి రావాలని, అలాగే మంచి ఆరోగ్యం రావాలని, ఇంకా అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి శ్రీనివాస్ గారు అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి స్థానికంగా గణేష్ నగర్లో 1వ వార్డులో వేయించేసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మరి అనేక రకాల పండ్లతో స్వామివారికి ఇష్టమైన ప్రీతిపాత్రమైనటువంటిది అభిషేకం. అటువంటి అభిషేకాన్ని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదిన పురస్కరించుకుని మరి మన ఆలయంలో స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, అనేక రకాల పళ్ళతో అభిషేకాలు చేయించేటటువంటి కమిటీ సభ్యులు, పెద్దలు, మరి ఏఎంసీ డైరెక్టర్ మరి కళ్యాణం రామచంద్ర గారికి మరి వారి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తాడేగూడెం పట్టణంలో బస్టాపుల వద్ద శాశ్వత ప్రాతిపదికన బస్ షెల్టర్లు నిర్మించాలని ఎక్స్ ఆర్మీ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి ఎస్ఏకే జలాని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ సమస్యపై ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లో వేయించేసి ఉన్న సువత్సల ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేశారు. ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు బ్రహ్మోత్సవంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. హనుమంతుడు గురించి తులసీదాస్ గారు మనకి సులువైన మార్గంలో శ్లోకాలు, మంత్రాలు ఇటువంటి ఏమీ పఠించలేని వారికి కూడా సుందరమైన సుకుమారమైనటువంటి మంచి తేలికైన పద్ధతిలో హనుమాన్ చాలీసా రచించి మనకు అందించారు. మీరు ఎవరైనా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే 40 రోజులు రోజు హనుమాన్ చాలీసా ఒక్కసారి పారాయణం చేస్తే మీకు ఈ కష్టాలన్నీ తీరుతాయి. అలాగే మనం రేపు మీరు ఎక్కడున్నా సరే హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందండి. శ్రావణ మాసం సందర్భంగా మొదటి మంగళవారం పురస్కరించుకొని మన హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో వేయించేసి ఉన్న శ్రీ దక్షిణముఖ సువత్సల సుందర అభయాంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషంగా తమలపాకుల పూజ, సింధూరార్చన, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి మహామంత్రం ఏదైతే ఉందో మన హనుమాన్ చాలీసా పారాయణాన్ని రచించినటువంటి శ్రీ తులసీదాస్ గారి యొక్క జయంతి అనగా శ్రావణ మాసంలో సప్తమి రోజున అనగా రేపు 19వ తారీఖున వచ్చేటువంటి రోజున హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రతి ఒక్కరూ కూడా పారాయణం చేయాలనే ఉద్దేశంతో భక్తులందరూ కూడా పిలుపునడం జరుగుతుంది. కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందించి రైతులు సాగు చేసిన పంటలను కాపాడాలని, వరి పంట సాగుకు అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరులోని జల వనరుల శాఖ ఎస్ఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఉప పర్యవేక్షక ఇంజనీర్ పి ధనంజయులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరి ప్రధాన కాలువపై తూర్పు లాకుల వద్ద మోటార్లు పెట్టి నీరు తోడి కృష్ణా డెల్టాకు గతంలో వలె సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కొమ్మన సాంబశివరావు, తలారి జయరాజు, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. ఇవాళ కృష్ణా డెల్టాకి సాగునీళ్ళు అందకపోవడం వల్ల పంటలు సాగు చేయాలో మానాలు కూడా అర్థం కావడం లేదు. అయితే ప్రధానంగా ఏలూరు, దెందులూరు అట్లాగే పెదపాడు మండలాలకు సంబంధించిన కృష్ణా డెల్టా ఆయకట్టుకి గోదావరి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నది. మరి అట్లాగే గోదావరి నిండా నీళ్లున్నా సరే మరి కృష్ణా డెల్టాకి మళ్లించే ప్రయత్నం జరగట్లేదు. గతంలో గోదావరి మెయిన్ కెనాల్ నుండే
పోనంగి పొంత ద్వారా గోదావరి నీళ్లు ఏలూరు రూరల్ మండలానికి ఇచ్చారు. అట్లాగే తూర్పులాకుల దగ్గర పంపులు పెట్టి తోడి కృష్ణా కెనాల్కి మళ్లించి కూడా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి ఉంది. చివరికి తేలప్రోలు అట్లాగే ఇతర ప్రాంతాలకు కూడా కృష్ణాకి డెల్టాకి గోదావరి నీళ్లు పంపించారు. మరి ఇట్లాంటి అనుభవాలు ఉండి కూడా మరి ఈ సంవత్సరం కృష్ణా డెల్టాని ఎందుకు ఎండబెడతా ఉన్నారో బీళ్లుగా మారుస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. గణపవరం మండలం కాశీపాడు మండలం ప్రజా పరిషత్ పాఠశాలలో పరిసరాల పరిశుభ్రతపై మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్య సహాయకులు నామాలరాజు మాట్లాడుతూ విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చల్లాకృష్ణ, ఓరుగంటి శ్రీనివాసరావు, డివిఎల్ పార్వతి, కలిదిండి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.